క్లాస్ లో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్స్ చూసాం కదా. ఓకే, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్స్ అంటే లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ లో 3 అని చెప్పుకున్నాం. ట్రయాంగిల్ లా, పారలలోగ్రామ్ లా, పాలిగాన్ లా అనేసి. కాబట్టి ఈ క్లాస్ లో మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్స్ గురించి చూద్దాం. ఓకేనా? అంటే ఏదో ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ a point so as to represent the adjacent sides of a parallelogram both in magnitude or direction, the diagonal of the parallelogram drawn from the same point represents the resultant of the two vectors. And meaning ఏంటి ఇక్కడ చూద్దాం. if two vectors are drawn from a point, ఒక పాయింట్ నుంచి టూ వెక్టర్స్ ని డ్రా చేద్దాం. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ నుంచి ఒక వెక్టర్ డ్రా చేసాం. ఈ వెక్టర్ ని p వెక్టర్ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ని డ్రా చేయాలి కదా. సో దిస్ ఈజ్ అనదర్ వెక్టర్, లెట్ దిస్ వెక్టర్ బి q. ఓకేనా? q వెక్టర్. టూ వెక్టర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్ సో యాజ్ టు రిప్రజెంట్స్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద పారలలోగ్రామ్. ఈ టూ వెక్టర్స్ ఒక పారలలోగ్రామ్ కి అడ్జసెంట్ సైడ్స్ గా యాక్ట్ అవుతుంది. అంటే పారలలోగ్రామ్ ఎలా ఉంటుంది? ఇది కదా పారలలోగ్రామ్, ఇలా ఉంటుంది పారలలోగ్రామ్. కాబట్టి ఈ పారలలోగ్రామ్ లో టూ వెక్టర్స్ టూ అడ్జసెంట్ సైడ్స్ గా వర్క్ అయ్యింది. ఓకేనా? యాక్ట్ అవుతుంది బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ద డయాగోనల్ ఆఫ్ ద పారలలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఏ పాయింట్ నుంచి? ఈ పాయింట్ నుంచి డయాగోనల్. అంటే ఇప్పుడు ఇది పారలలోగ్రామ్ అనుకోండి. సో దిస్ ఇస్ ద డయాగోనల్. సో అట్లా మనం ఇదే పాయింట్ నుంచి డయాగోనల్ ని డ్రా చేసాం. ఓకే, సో దిస్ ఇస్ ద డయాగోనల్ ఆఫ్ ద పారలలోగ్రామ్. ద డయాగోనల్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ ఆఫ్ ద టూ వెక్టర్స్. ఈ డయాగోనల్ ఏం రిప్రజెంట్ చేస్తామంట? ఈ టూ వెక్టర్స్ కి రిజల్టెంట్ గా వర్క్ అవుతుంది. అంటే దిస్ ఇస్ ద రిజల్టెంట్ వెక్టర్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. ఓకే, సో ఇలా ఉండేదాన్ని పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అంటాం. సో దీన్ని ఇక్కడ ఎలా చేయాలి? ఇలా ఎలా డ్రా చేస్తాము? ఇది వెక్టర్ p వెక్టర్, దీన్ని ప్యారలల్ గా ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. ఓకే, ప్యారలల్ షిఫ్ట్. సో దిస్ బి ద ప్యారలల్ వెక్టర్ p వెక్టర్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇది q వెక్టర్, ఈ q వెక్టర్ ని ప్యారలల్ గా ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద q వెక్టర్. ఇలా షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు పారలలోగ్రామ్ అయిందా? ఇది డాటెడ్ లైన్స్ గా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద పారలలోగ్రామ్. సో ఇప్పుడు ఏమవుతుంది? టూ వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా అనుకున్నాం. రిజల్టెంట్ కి వెక్టర్ కి మధ్య యాంగిల్ ని ఆల్ఫా. అది వెక్టర్ p కి రిజల్టెంట్ మధ్య యాంగిల్ ఆల్ఫా. p కి q కి మధ్య యాంగిల్ తీటా. అదే విధంగా q కి r కి మధ్య యాంగిల్ ని బీటా అనుకున్నాం. ఏమనుకున్నాము? బీటా. ఇదేమో తీటా అనుకున్నాం. ఓకే, అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు ఫస్ట్ ఏం అర్థమై ఉండాలి మీకు? డెఫినేషన్ అర్థమై ఉండాలి. టూ వెక్టర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్. ఇక్కడ నుంచి టూ వెక్టర్స్ ఇలా డ్రా చేసాం. ఈ టూ వెక్టర్స్ ఒక పారలలోగ్రామ్ కి అడ్జసెంట్ సైడ్స్ గా వర్క్ అవుతుంది. ఓకేనా? యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ డయాగోనల్ గా ఎక్కడ నుంచి డ్రా చేయాలి? సేమ్ పాయింట్ నుంచి డ్రా చేయాలి. ఈ డయాగోనల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టార్ అడిషన్స్. అండర్స్టాండ్? ఇప్పుడు దీనికి డెరివేషన్ ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద డెరివేషన్. ఓకే, ఎందుకు? రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలా, ఇంకా వెక్టర్స్ కి రిజల్టెంట్ మధ్య యాంగిల్ ని కానీ ఫైండ్ అవుట్ చేయాలా, అది ఎలాగో చూద్దాం. పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ కి డెరివేషన్ ఏంటి? ఇందాక ఎట్లా డ్రా చేసాం మనము? టూ వెక్టర్స్ ని డ్రా చేసుకోవాలి. ఇది వెక్టర్ p వెక్టర్, నెక్స్ట్ ఇది q వెక్టర్. ఓకే, q వెక్టర్. సో ఇప్పుడు ఈ వెక్టర్ ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేసామనుకో, ఇక్కడికి వెళ్ళింది ఈ వెక్టర్. ఓకే, సో దిస్ ఇస్ ద p వెక్టర్. ఈ వెక్టర్ ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేస్తే దిస్ ఇస్ ద q వెక్టర్. ఓకే, దిస్ ఇస్ q వెక్టర్. ఇది రెండింటి మధ్య డయాగోనల్ కావాలి కదా. సో దిస్ ఇస్ ద డయాగోనల్ ఆఫ్ ద టూ వెక్టర్స్. దీన్ని రిజల్టెంట్ వెక్టర్ అంటాం. దాన్ని ఏమంటాము? రిజల్టెంట్ వెక్టర్. ఇప్పుడు మనం ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఈ టూ వెక్టర్స్ ని యూజ్ చేసుకొని ఈ రిజల్టెంట్ కి ఏ ఫార్ములా ఉందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, యాంగిల్ బిట్వీన్ వెక్టర్ p రిజల్టెంట్ ని ఆల్ఫా అనుకున్నాం. యాంగిల్ బిట్వీన్ q అండ్ రిజల్టెంట్ ఇస్ బీటా. ఓకేనా? ఇట్లా ఇప్పుడు ఈ వెక్టర్ ని కాస్త ఫ్రంట్ కి షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఈ వెక్టర్ ని ఇలా షిఫ్ట్ చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే 3 ఏది p వెక్టర్ q వెక్టర్ ఇలా, అంటే ఇది q వెక్టర్ ఇది p వెక్టర్ రిజల్టెంట్ ఉందో, ఈ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఓకే, ఏం చేశాను? p వెక్టర్ ని ఇట్లా పొడిగించిన.
సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఎక్కడ మీట్ అయిందంట n దగ్గర మీట్ అయింది అనుకున్నాం. ఇక్కడ ఏముంది రైట్ యాంగిల్ ఉంది 90 డిగ్రీస్. సో ఇది ఇప్పుడు క్యూ వెక్టర్, ఇదేమైంది ఇప్పుడు p వెక్టర్, వాటి మధ్య యాంగిల్ తీటా అనుకున్నాం. p వెక్టర్ కి q వెక్టర్ కి మధ్య యాంగిల్ తీటా. ఓకే తీటా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి మనం వెర్టిసెస్ ఇద్దాం. a b n ఉంది, c అదే విధంగా d. ఓకే వెర్టిసెస్ ఇచ్చేసి ఇప్పుడు దీని నుంచి ట్రయాంగిల్ CAN, ఓకే బాగా చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ CAN ఎట్లా ఉంది, CAN అనే ట్రయాంగిల్ నుంచి అకార్డింగ్ టు పైథాగరస్ రూల్ AC square is equals to AN square plus NC square ఓకేనా. AN అనేది ఒక సైడ్, AC హైపోటెనస్ అవుతుంది, CN అనేది ఒక సైడ్. కాబట్టి ట్రయాంగిల్ CAN లో ఇది మనకి పైథాగరస్ రూల్. దేర్ఫోర్ AC square is equals to AN కావాలంటే AB ని BN ని యాడ్ చేస్తే we will get AN. కాబట్టి AB ప్లస్ BN హోల్ స్క్వేర్ ప్లస్ NC స్క్వేర్. ఓకే హోల్ స్క్వేర్ ప్లస్ NC స్క్వేర్. సో నెక్స్ట్ AC square is equals to A plus B whole square, AB square plus BC square plus 2 into AB into BN plus NC square. ఓకేనా NC square ఇది ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు AB అంటే ఇది P వెక్టర్, AB is the P వెక్టర్. నెక్స్ట్ AC is the resultant వెక్టర్. ఓకేనా AC అనేది resultant వెక్టర్. BN తెలుసా, BN తెలియదు, NC అది కానీ తెలియదు. ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేసుకొని దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి. AC తెలుసు, AB తెలుసు, BC కానీ BCనా BN ఇక్కడ. ఓకేనా ఇది BN. సో BN తెలియదు, అదేవిధంగా NCను తెలియదు. మనం ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సపరేట్గా చేస్తున్నాం. ట్రయాంగిల్ CBN నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ CBN ఎట్లా నుంచి ట్రయాంగిల్ CBN నుంచి సో cos theta is equals to adjacent side BN by hypotenuse BC. మనకి కావాల్సింది BN is equals to BC cos theta. Therefore BN is equals to BC ఏముంది Q అనేది ఉంది కాబట్టి Q cos theta. ఓకేనా BC తెలుసుకుందాం. నెక్స్ట్ అదే విధంగా sin theta is equals to opposite side CN by BC. సో మనకి కావాల్సిన ఏం కావాలి, ఇంకా CN తెలియాలి కాబట్టి BC sin theta, CN is equals to Q sin theta. ఓకే ఈ రెండింటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. AC అంటే ఏముంది R కాబట్టి R స్క్వేర్ is equals to AB అంటే P స్క్వేర్ ప్లస్ BN Q cos theta అంటే Q స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ 2 into ABP BN Q cos theta ప్లస్ NC అంటే Q స్క్వేర్ sin స్క్వేర్ theta. ఇట్లా ఇవన్నీ వెక్టర్స్ కాబట్టి పైన బార్స్ ఉండాలి, అట్లా వాటన్నిటికీ బార్స్ అనేవి ఉండాలి నా రైట్. సో ఇప్పుడు P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ cos స్క్వేర్ theta Q స్క్వేర్ sin స్క్వేర్ theta లో నుంచి Q స్క్వేర్ ని కామన్ తీస్తే cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ 2PQ cos theta. ఓకేనా ఈ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1. therefore r స్క్వేర్ is equals to p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta. therefore r is equals to square root of p square plus q square plus 2pq cos theta. so this is the formula of magnitude of the resultant. ఓకే ఈ రిజల్టెంట్ కి మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta. అండర్స్టాండ్ రైట్? ఓకే అంటే ఒకటి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు వన్స్ అబ్జర్వ్ దిస్ వన్. ఓకే రైట్ ఇప్పుడు దీన్ని సైడ్ లో రాసుకుందాం. ఏం ఫైండ్ అవుట్ చేసామో అది సైడ్ లో రాసేస్తాం. magnitude of resultant is equals to square root of p square plus q square plus 2pq cos theta అది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ తెలియాలి. ఇది రిజల్టెంట్, ఈ రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ కావాలి.
రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ కావాలంటే నీకు ఆల్ఫా వాల్యూ తెలియాలి. ఓకేనా, అంటే ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు కానీ ఒక ట్రయాంగిల్ సిఏఎన్ అనే ట్రయాంగిల్ నుంచి tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా, ఇక్కడ తీటా ఉంది, ఆల్ఫా ఇక్కడ ఉంది, ఆపోజిట్ సైడ్ ఎన్సి, బై అడ్జసెంట్ సైడ్ ఏఎన్. ఓకే, ఏఎన్ ఎన్సి బై ఏఎన్ కావాలంటే ఏబి ప్లస్ బిఎన్ ఇది. therefore NC ఏముంది, CN Q sin theta by ABP plus BN Q cos theta. So this is the formula for tan alpha. Therefore alpha is equals to tan inverse of Q sin theta by P plus Q cos theta. Okay, this is the formula of direction of resultant. ఇది తెలుసుకున్నాం అనుకోండి, రిజల్టెంట్ డైరెక్షన్ ఏదో తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్ఫా ఏం కనుక్కున్నాము, tan ఇన్వర్స్ ఆఫ్ Q sin theta by P plus Q cos theta ఇది కనుక్కున్నాం. ఓకేనా, ఇక్కడ వరకు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది మనం. ఓకే, ఇప్పుడు ఆల్ఫా అయితే దేనికి, వెక్టార్ P కి రిజల్టెంట్ మధ్య యాంగిల్ ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. అదే వెక్టర్ Q కి వెక్టర్ రిజల్టెంట్ మధ్య యాంగిల్ బీటా కావాలంటే tan ఇన్వర్స్ ఆఫ్, ఇవి రివర్స్ అయిపోతుంది, P sin theta by Q plus P cos theta అవుతుంది. ఓకేనా, Q sin, ఇక్కడేమో tan ఆల్ఫాకి అయితే Q sin theta by P plus Q cos theta, ఎప్పుడు ఆల్ఫా. ఇన్ కేస్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్ Q కి రిజల్టెంట్ మధ్య యాంగిల్ బీటా ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ P sin theta by Q plus P cos theta. ఓకేనా, బీటాని అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నాము, డైరెక్షన్ ఆఫ్ రిజల్ట్ అంటే తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము, కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. దీంతో కొన్ని స్పెషల్ కేసెస్. సో ఫస్ట్ వన్, if vector P is greater than Q, okay, if vector P is greater than Q, then alpha is less than beta. అంటే ఈ వెక్టర్ ఇలా పొడవుగా ఉంది, ఇదేమో షార్ట్ గా ఉంది, అంటే వెక్టర్ P మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ, వెక్టర్ Q మ్యాగ్నిట్యూడ్ తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఏమైపోతుంది, ఇది స్లోగా వెక్టర్ అంటే డయాగ్నల్ ఏమైపోతుంది, వెక్టర్ P కి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఇది వెక్టర్ P అనుకున్నాం, ఇది వెక్టర్ అనేది Q నే. ఓకే, Q వెక్టర్, ఎందుకు, ఇది షార్ట్, P ఈజ్ గ్రేటర్ దాన్ Q అన్నాం, P ఎక్కువగా ఉంది, Q తక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే డయాగోనల్ డ్రా చేద్దాం. వెక్టర్ P ని ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేసాము. ఓకేనా, ఇక్కడికి ఉంది, P ని ఇక్కడ షిఫ్ట్ చేసాము, Q ని ఇక్కడికి షిఫ్ట్ చేసాము. ఓకే, ఇది Q, ఇది P. ఇప్పుడు డయాగోనల్ డ్రా చేస్తాం, ఇక్కడికి ఇక్కడ డ్రా చేసాం డయాగోనల్. అబ్జర్వ్ చేయండి, బీటా ఎక్కువ ఉందా, ఆల్ఫా ఎక్కువ ఉందా, ఆల్ఫానే కదా తక్కువగా ఉండేది. కాబట్టి ఇఫ్ P is greater than Q, then alpha is less than beta, because of if the magnitude of vector P is greater than magnitude of Q, then alpha, that means resultant will be closest to the vector P. Resultant will be closest to the vector P. That's the condition. Next, resultant is depends on magnitude of resultant is depends on magnitude of, okay, depends on magnitude of vector P and vector Q. ఓకేనా, అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ దేని మీద డిపెండ్ అవుతుందంట, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q, అంటే వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ చేంజ్ అయితే రిజల్టెంట్ గానీ చేంజ్ అవుతుంది. ఓకేనా, అది దాని మీద. అండ్ ఆల్సో యాంగిల్ బిట్వీన్ P అండ్ Q మీద కానీ డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్ బిట్వీన్ P అండ్ Q మీద కానీ డిపెండ్ అవుతుంది. ఓకే, యాంగిల్ బిట్వీన్
vectors increases, the resultant will be reduced. The resultant will be reduced. ఓకేనా, రెడ్యూస్ అవుతాం. అంటే ఇది టూ వెక్టర్స్ మధ్య యాంగిల్స్ ఏది తీటా అనుకున్నాం. టూ వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా. ఇప్పుడు యాంగిల్ ఇలా పెరిగింది అనుకో, డయాగ్నల్ ఏమైపోతుంది, తగ్గుతూ వస్తుందా. ఓకేనా, ఇవి ఇలా ఉన్నాయి, ఇలా ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా డయాగ్నల్ ఏమైపోతుంది, తగ్గుతూ వస్తుంది. యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఇంక్రీజెస్, రిజల్టెంట్ విల్ బి రెడ్యూస్, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇవి కొన్ని కండిషన్స్. నెక్స్ట్ స్పెషల్ కేసెస్ లో ఇంకా ఉన్నాయి, అవేవో చదువుతాం ఒకసారి. ఓకే, ఇంకోసారి ఇంకో వేరే లాస్ట్ వన్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ అంటే తీటా వాల్యూ 0 అవ్వాలి. ఓకేనా, టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్, తీటా విల్ బి 0. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రిజల్టెంట్ కావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos తీటా వాల్యూ 0, cos 0 ఓకేనా 1. సో therefore r is equals to square root of p square plus q square 2pq a square plus b square plus 2ab. ఎట్లా ఉంది అది, a plus b whole square ఫార్మేట్ లో ఉంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, r is equals to p plus q. ఓకేనా, ఇది రిజల్టెంట్ ఫార్ములా. టూ వెక్టార్స్ ప్యారలల్ అయితే రిజల్టెంట్ ఫార్ములా. ఇప్పుడు ఆల్ఫా డైరెక్షన్ కావాలి కదా, tan ఇన్వర్స్ ఆఫ్ q sin θ అంటే sin 0 by p plus q cos θ. cos θ అంటే ఇక్కడ 0, sin 0 0, ఇది 0 అయితే మొత్తం 0, tan 0 ఏమవుతుంది, 0నే అవుతుంది. కాబట్టి ఆల్ఫా ఏమైంది, 0 అయింది. ఆల్ఫా వాల్యూ 0 అయితే ఈ టూ వెక్టర్స్ ప్యారలల్ గా ఉన్నాయి కదా, ఇట్లా ఉన్నాయి ప్యారలల్ గా, అప్పుడు తీటా 0 ని, రిజల్టెంట్ ఎలా ఉన్నట్టు సేమ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. రిజల్టెంట్ ఈజ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఇప్పుడు అది ఇఫ్ తీటా ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే రిజల్టెంట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు p ప్లస్ q. ఆల్ఫా ఏమైంది, 0, సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్, if two vectors are in anti-parallel అంటే theta is equals to 180 degrees. అప్పుడు cos 180 minus 1 sin 180 0 అవుతుంది. సో రిజల్టెంట్ magnitude of resultant square root of p square plus q square plus 2pq cos 180. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ p square plus q square cos 180 మైనస్ కాబట్టి మైనస్ 2pq. సో a square plus b square మైనస్ 2ab. కాబట్టి p square p మైనస్ q హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. సో రిజల్ట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు సో p మైనస్ q అవుతుంది. ఎంత వస్తుంది, ఇఫ్ θ ఇస్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్, మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ p మైనస్ q. ఇప్పుడు ఆల్ఫా కనుక్కుందాం. ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ q sin theta sin 180 by p plus q cos 180. sin 180 0 అంటే మొత్తం ఏమైపోతుంది, 0 అంటే ఆల్ఫా వాల్యూ కానీ ఇక్కడ ఏమవుతుంది 0, లేదంటే మనకి ఇక్కడ ఏమవుతుంది యాంటీ ప్యారలల్ అన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ 180 డిగ్రీస్ వస్తుంది. యాంటీ ప్యారలల్ అన్నప్పుడు 180 డిగ్రీస్ గా తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇది వెక్టార్ p అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా ఇంకొక వెక్టార్ అనేది q వెక్టార్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిజల్టెంట్ ఏ వెక్టార్ కి అయితే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో ఆ వెక్టార్ వైపే ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు q వెక్టార్ కి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉందంటే డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ టువర్డ్స్ ద q. ఆర్ ఇఫ్ magnitude of p is greater than the magnitude of q, the direction of resultant is towards the direction of p. ఏ వెక్టార్ కి అయితే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో ఆ వెక్టార్ వైపే రిజల్టెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్, ఓకే, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లార్జర్ వెక్టార్. ఓకేనా, సో ఇక్కడ ఆల్ఫా ఏమైనట్టు 0 ఆర్ 180 డిగ్రీస్ అవుతుంది. ఇది
డైరెక్షన్ మాత్రం లార్జర్ వెక్టర్ ఏ సైడ్ లో ఉంటుందో అటు సైడ్ రిజల్టెంట్ వెక్టర్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఆర్ పెర్పెండిక్యులర్ అంటే తీటా వాల్యూ 90 degrees. ఓకే, ఇప్పుడు రిజల్టెంట్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90. కాస్ 90 ఎంత 0. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ రిజల్టెంట్. ఓకే, క్యూ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అదే రిజల్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆల్ఫా కావాలి. tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ 90 బై పీ ప్లస్ క్యూ కాస్ 90. sin 0 0 sin 90 1 కాబట్టి sin 90 1 అంటే q into 1 q cos 90 0 ఇది 0 అవుతుంది కాబట్టి p అనేది అట్లాగే ఉండిపోతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ q బై p అనేది ఏమవుతుంది డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి టూ వెక్టార్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంటే డయాగోనల్ ఎట్లా ఉంటుందంటే రిజల్టెంట్ ఎట్లా ఉంటుందంటే డయాగోనల్ గా రెండు వెక్టార్స్ ని బైసెక్టర్ గా ఉంటాయి. ఓకే, ఇది రిజల్టెంట్ వెక్టర్. టూ వెక్టార్స్ పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి, వాటికి డయాగోనల్ గా ఎలా ఏది ఉంటుందంటే రిజల్టెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అప్పుడు రిజల్టెంట్ ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ అనేది వచ్చింది. ఓకేనా, అది ఫార్ములా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏది స్పెషల్ కేసెస్. నెక్స్ట్ ఇప్పుడు టూ వెక్టర్స్ కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అప్పుడు ఎలా? ఓకే, నౌ ఇఫ్ టూ వెక్టర్స్ హ్యావ్ ద ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, if two vectors have vectors have equal magnitude ఎట్లా modulus of p vector is equals to q vector రెండిటికి సేమ్ అన్నమాట. అట్లా ఉంటే ఎలా సేమ్ రిజల్టెంట్ ఏమొస్తుందో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta. సో స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q గాని p నే అవుతుంది p స్క్వేర్ ప్లస్ 2p into p cos theta అన్నిటికీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి 2p స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ cos theta. ఓకే, 2p స్క్వేర్ ని కామన్ తీస్తే 1 ప్లస్ cos theta. ఓకే, సిన్స్ 1 ప్లస్ cos theta is equals to 2 cos square theta by 2 ఇది ఫార్ములా. ఓకేనా, 1 ప్లస్ cos theta is equals to 2 cos square theta by 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2p స్క్వేర్ into 2 cos square theta by 2 2 2s are 4 p స్క్వేర్ cos square theta by 2. ఓకే, స్క్వేర్ రూట్. ఇంకా దీని ఎక్కడ రాయొచ్చు ఇప్పుడు రిజల్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు ఇది రూట్ 4 2 అవుతుంది. p స్క్వేర్ లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, cos స్క్వేర్ లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకా అవన్నీ పోతే ఇక్కడ వచ్చేది 2p cos theta by 2. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ when their magnitudes are same. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అయితే రిజల్టెంట్ వెక్టర్ 2p cos theta by 2. ఓకేనా, 2p cos theta by 2. ఇప్పుడు ఇది రిజల్టెంట్ ఇక్కడ రాస్తాం. టూ వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయితే ఓకే ఇది రఫ్ చేసేస్తాను ఇది. ఇప్పుడు అది p వెక్టార్ q వెక్టార్ ఈక్వల్ అయినప్పుడు రిజల్టెంట్ ఏమైంది ఓకే 2p cos theta by 2 అనేది వచ్చింది. ఇప్పుడు దానికి మనం మళ్ళీ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ని కనిపెట్టాలి. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నౌ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఇది p వెక్టర్. సో డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫాని కనిపెట్టాలి. రిజల్టెంట్ ఆల్ఫా is equals to tan inverse of q sin theta by p plus q cos theta. ఓకేనా, ఇప్పుడు ఏం తీసుకున్నాం p ని tan inverse of p sin theta by p plus p cos theta. ఓకే, tan inverse of p sin theta by p ని కామన్ తీస్తే 1 plus cos theta.
PP cancel. Tan inverse of sin theta by 1 plus cos theta. ఓకేనా 1 plus cos theta ఇందాక రాశాను ఏమని రాశాను ఓకే ఆల్ఫా is equals to tan inverse sin theta by 1 plus cos theta 2 cos square theta by 2 అని రాశాను ఓకేనా ఇప్పుడు sin theta కి ఫార్ములా ఏం రాసుకోవాలి ఓకే sin theta కి ఫార్ములా ఏమని రాయాలి సో 2 ఫార్ములా sin 2 theta ఫార్ములా ఏంది 2 sin theta into cos theta మామూలుగా మనకి తెలిసిన ఫార్ములా ఏంది sin 2 theta is equals to 2 sin theta into cos theta theta ప్లేస్ లో theta by 2 పెట్టాను ఇప్పుడు sin 2 into theta by 2 2 sin theta by 2 cos theta by 2 అప్పుడు 2 to ఏమైంది క్యాన్సిల్ sin theta is equals to 2 sin theta by 2 into cos theta by 2 సరిపోయిందా అంటే sin theta ప్లస్ లో ఇది రాయొచ్చు ఇప్పుడు 2 sin theta by 2 into cos theta by 2 ఓకేనా అది రాసుకున్నాం రైట్ సో రఫ్ చేసి నేను sin theta ప్లస్ ఇది రాస్తాను tan inverse of 2 sin theta by 2 cos theta by 2 by 2 cos square theta by 2 ఓకే 2 2 cancel cos theta by 2 cos square theta by 2 లో ఒక cos theta by 2 therefore tan inverse of sin theta by 2 cos theta by 2 ఏమవుతుంది tan theta by 2 ఓకేనా ఇక్కడ ఇంకా నీట్ గా రాస్తే sin theta by 2 by cos theta by 2 ఇది sin theta by 2 cos theta by 2 ఏమొస్తుంది ఓకే tan theta by 2 అనేది వస్తుంది therefore alpha is equals to tan inverse of tan theta by 2 tan inverse cancel alpha is equals to theta by 2 ఎంత వచ్చింది alpha is equals to theta by 2 అనేది వచ్చింది రైట్ theta by 2 అంటే ఇప్పుడు 2 వెక్టర్స్ కనుక పర్పెండిక్యులర్ గా ఉండింది అనుకోండి ఓకే ఇప్పుడు దానికి రిజల్టెంట్ ఏ డైరెక్షన్ బైసెక్టర్ గా ఉంటుంది రిజల్టెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది బైసెక్టర్ ఆఫ్ 2 వెక్టర్స్ గా ఉంటుంది ఓకేనా ఇట్లా ఉంటుంది అది రిజల్టెంట్ ఓకే సో 2 వెక్టర్స్ ఈక్వల్ మాగ్నిట్యూడ్ ఉంటే రిజల్టెంట్ 2p cos theta by 2 ఆల్ఫా ఎంత వచ్చింది theta by 2 ఓకే theta by 2 అప్పుడు బైసెక్టర్ ఆఫ్ ద 2 వెక్టర్స్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఇస్ ద బైసెక్టర్ ఆఫ్ రిజల్టెంట్ సో ఇక్కడ వరకు మనకి ఏమర్థమైంది parallelogram law of vector additions right this is about parallelogram law of vector additions this is the parallelogram law of vector additions understand okay thank you